ఓకే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం తెలుగు సాహిత్యానికి సంబంధించి జేఎల్, డిఎల్, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్సు, అలాగే నెట్ అండ్ జేఆర్ఎఫ్, గురుకుల టీచర్సు, స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. అలాగే ఆన్లైన్ క్లాసులు కూడా చెప్తున్నాం మిత్రులారా. అయితే మనం ఇప్పటివరకు చాలా ఎగ్జామ్స్ పెట్టుకున్నాం. అయితే అందులో ఎర్రన యుగం సంబంధించి మనం కొన్ని బిట్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్లో ఎలాంటి బిట్లు అడుగుతారు అనేది మనకి ఉదాహరణకు మనం డిస్కస్ చేసుకుందామండి. చూడాలి, ఎర్రన భారతానికి సంబంధించి మరి సరైన వ్యాఖ్యను గుర్తించండి అన్నాడు. ఎర్రన భారతానికి సంబంధించి సరికాని వ్యాఖ్య గుర్తించండి అన్నాడు. చూడండి, ఎర్రన భారతంలో తొలి పద్యము స్ఫురధరునాంసు రాగరుచి బొంపిరి ఓయి అనే పద్యం. ఇది ఎర్రన భారతంలో తొలి పద్యం స్ఫురధరునాంసు రాగరుచి బొంపిరి ఓయి, ఇది రైట్, ఇది మొదటి పద్యమే. మరి అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర అని ఎర్రన భారతంలో ఒక పద్యం ఉంది. ఈ పద్యంలో చేసిన భారతీయ స్థుతి ఎర్రన భీముడు చేత చేయించాడు అన్నాం. భీముడు చేత, ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఈ పద్యము మరి ఎవరి చేత చేయించాడు అంటే తార్యక్షుడు అనేవాడి చేత ఎర్రన చేయించాడు ఈ భారతీయ స్థుతి. దుందుమార చరిత్ర ఎర్రన అరణ్య పర్వశేష భాగంలో పంచమాశ్వాసంలో కలదు అన్నాం, ఇది రైటే. అలాగే ఎర్రన భారత శేషాన్ని మరి ఎర్రన భారత శేషం ఏదైతే ఉందో దీన్ని 1675 పద్య గద్యాలతో రచించాడు అన్నాం. మరి జనరల్గా ఇది రాంగ్. వాస్తవానికి ఎర్రన 1595 పద్య గద్యాలతో భారత అరణ్య పర్వశేషం అనేది రచించాడు. కాబట్టి ఎర్రన భారతానికి సంబంధించి సరికాని వ్యాఖ్యల్లో ఎర్రన భారతంలో తొలి పద్యము స్ఫురధరునాంసు రాగరుచి బొంపిరివోయి అనేది రైట్. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర అనే పద్యంలో ఎర్రన మరి శారదా స్థుతి చేయించాడు, కానీ భీముడి చేత చేయించలేదు, ఇది రాంగ్. ఎవరి చేత? తార్యక్షుడి చేత చేయించాడు. అంటే ఇలాగా సరైన అంటే ఇచ్చినటువంటి ఈ డెఫినేషన్లు ఏవైతే ఉన్నాయో అందులో కరెక్ట్గా మనం సూచ్ చేసుకోవాలి. మరి ఇక్కడ భీముడి చేత ఈ శారదా స్థుతి చేయించలేదు, తార్యక్షుడి చేత చేయించాడు. దుందుమార చరిత్ర పంచమాశ్వాసంలో ఉంది అనేది రైట్ ఆన్సరే, కాబట్టి అది ప్రాబ్లం లేదు. ఎర్రన భారతాన్ని 1675 పద్య గద్యాలతో పూరించాడు, తప్పు. ఇది 1595 పద్య గద్యాల్లో అరణ్య పర్వశేషాన్ని ఎర్రన రచించాడు. కాబట్టి ఇక్కడ ఆ అనేది ఒకటి, అలాగే ఈ అనేది ఒకటి, రెండు రాంగ్. కాబట్టి మరి ఇక్కడ మనము ఆప్షన్ డి అనేది ఏదైతే ఉందో ఇది ఈ సరికావు అన్నాము, ఇది రైట్ ఆన్సర్గా మనం తీసుకోవాలి. అలాగే చూడాలండి, దీని తర్వాత అరణ్య పర్వంలో మరి ద్రౌపది సైంధవుడు ఎవరైతే ఉన్నాడో ఈ అరణ్య పర్వంలో ద్రౌపది సైంధవుడికి చివాట్లు పెడుతూ తన 5 భర్తలను ఎవరితో పోల్చిందో సరిగా జతపరచండి అన్నాడు. చూడండి, ఇక్కడ ధర్మరాజు ఎవరైతే ఉన్నాడో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, ఈ నలుగురిని మరి ఈ 5 ఎవరైతే ఉన్నారో వీరిని మరి సైంధవుడికి చేవాట్లు పెట్టే సందర్భంలో ద్రౌపది ఆ 5 ఎవరితో పోల్చిందో చూడండి. జంటపాములు, బెబ్బులి అంటే మదపుటేనుగు, సింహము, 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఇక్కడ ధర్మరాజుని ఎవరితో పోల్చింది అంటే ధర్మరాజుని మదపుటేనుగుతో పోల్చింది ద్రౌపది. భీముడు ఎవరైతే ఉన్నాడో భీముణ్ణి సింహంతో పోల్చింది. అలాగే నకుల సహదేవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని జంటపాములతో పోల్చింది. ఈ ఇద్దరిని జంటపాములు. భీముడు ఎవరైతే ఉన్నాడో భీముడిని బెబ్బులి అంటే పులితో, పెద్ద పులితో పోల్చింది. చూడండి, మరొకసారి చూడాలి మిత్రులారా. ధర్మరాజుని ఎవరితో పోల్చింది అంటే ధర్మరాజుని మదపుటేనుగుతో పోల్చింది. ధర్మరాజు మదపుటేనుగట. మరి భీముడు ఎవరితో పోల్చబడ్డాడు అంటే భీముడు సింహంతో పోల్చబడ్డాడు. భీముడు సింహంతో పోల్చబడ్డాడు. చూడండి, మరొకసారి చూడండి. ధర్మరాజు ఎవరైతే ఉన్నాడో మదపుటేనుగు, భీముడు ఎవరితో పోల్చబడ్డాడు? సింహం. నకుల సహదేవులు ఎవరు అంటే జంటపాములు. అర్జునుడు ఎవరితో పోల్చబడ్డాడు అంటే బెబ్బులి. బెబ్బులి అంటే పెద్ద పులితో పోల్చబడ్డాడు. మూడవది బి. కాబట్టి ఇలాగా ధర్మరాజుని మదపుటేనుగు, మదమెక్కిన ఏనుగుతో పోల్చింది, భీముణ్ణి సింహంతో పోల్చింది, అర్జునుడిని బెబ్బులి అంటే పులితో పోల్చింది, నకుల సహదేవుల్ని జంటపాములతో పోల్చింది అనమాట. జంటపాములు గుర్తుపెట్టుకోండి. నకుల సహదేవులు ఏ పాములు అంటే జంటపాములు. కాబట్టి
ఇక్కడ ద్రౌపది అరణ్య పర్వంలో సైంధవుడి చేవాట్లు పెడుతూ తమ భర్తల్ని ఈ రకంగా పోల్చడం జరిగింది. ఇది కాబట్టి ఇందులో ఆప్షన్ బి ఆప్షన్ అనేది రైట్గా మనం తీసుకోవాలి. అలాగే చూడాలి మిత్రులారా, ఉత్తరారి వంశంలోని కథలు అవి ఏ ఆశ్వాసాల్లో ఉన్నాయో సరిగా జతపరచండి అన్నాడు. నరకాసుర వధ ఇచ్చాడు. అలాగే మృతుడైన బ్రాహ్మణ బాలుణ్ణి శ్రీకృష్ణుడు బ్రతికించడం అనేది ఇచ్చాడు. 3 పౌండ్రక వాసుదేవుల కథ ఇచ్చాడు. 4 హంసడెపకోపాఖ్యానం ఇచ్చాడు. ఇక్కడ నరకాసుర వధ అనేది ఏదైతే ఉందో మరి ఏ ఆశ్వాసంలో ఉంది అన్నాడు. ఈ నరకాసుర వధ అనేది మనకి ఉత్తరారి వంశంలో ప్రథమాశ్వాసంలో ఉంటుంది. మృతుడైన బ్రాహ్మణ బాలుణ్ణి శ్రీకృష్ణుడు బ్రతికించడం అనేది ఏదైతే ఉందో ఇది రెండోది ద్వితీయ ఆశ్వాసంలో ఉంది. పౌండ్రక వాసుదేవుల కథ అనేది ఈ మూడోది ఏదైతే ఉందో చతుర్థాశ్వాసంలో ఉంది. మరి హంసడెపకోపాఖ్యానం అనేది ఏ అంటే పంచమాశ్వాసంలో ఉంది. చూడండి మరొకసారి, నరకాసుర వధ ఘట్టము ప్రథమాశ్వాసంలో ఉత్తరహరి వంశంలో ఉన్నాయి. మరి ఇంతకీ నరకాసుర వధ ప్రథమాశ్వాసంలో ఉంటే మృతుడైన బ్రాహ్మణ బాలుణ్ణి శ్రీకృష్ణుడు బ్రతికించడం అనేది ఈ కథ రెండో కథ ద్వితీయ ఆశ్వాసంలో ఉంది. 3 పౌండ్రక వాసుదేవుల కథ అనేది ఏదైతే ఉందో మనకి ఇది చతుర్థాశ్వాసంలో ఉంది. హంసడెపకోపాఖ్యానం అనేది పంచమాశ్వాసంలో ఉంది. అంతే కాబట్టి ఇది ఆప్షన్ 1 అనేది ఏ అనేది రైట్ ఆప్షన్గా మనం పెట్టుకోవాలి. ఉత్తరహరి వంశాన్ని ఎవరు రచించారు అంటే నాచన సోమన అనేవాడు రచించాడు. ఈ నాచన సోమన ఉత్తరహరి వంశం రాసి దాన్ని హరిహర నాథుడు అనేవాడికి అంకితం ఇచ్చాడు. ఎవరికి అంకితం ఇచ్చాడంటే హరిహరనాథుడు. నాచల సోమన అనేవారి గురించి మరి తెలియచేస్తున్నటువంటిది ఏంటి అంటే నాచన సోమన గురించి పెంచుకల దిన్నె అనే శిలాశాసనంలో ఇతని బిరుదులు పేర్కోబడ్డాయి. పెంచుకల దిన్నె, ఈ పెంచుకల దిన్నె శిలాశాసనంలో నాచన సోమన తన యొక్క బిరుదులు కొన్ని పేర్కోబడ్డం అనేది జరిగాయి అన్నమాట. కాబట్టి నాచన సోమన్ ఉత్తరారి వంశం నాచన సోమన్ రాశాడు. దీన్ని అతడు మరి హరిహరనాథుడికి అంకితం ఇచ్చాడు. అలాగే మనకి నాచన సోమన బిరుదులు పేర్కొన్న శాసనం ఏది అంటే పెంచుకుల దిన్నె అనే శిలాశాసనం పేర్కొంది. ఈ సోమన ఉత్తరహరి వంశంలో ఏవైతే ఉన్నాయో నరకాసుర వధ అనేది ఏదైతే ఉందో ప్రథమాశ్వాసంలోను, మృతుడైన బ్రాహ్మణ బాలుణ్ణి శ్రీకృష్ణుడు రక్షించడం అనేది ద్వితీయాశ్వాసంలోను, పౌండ్రక వాసుదేవుల కథ చతుర్థాశ్వాసంలోను, హంసడెపకోపాఖ్యానం పంచమాశ్వాసంలో ఉన్నాయి. ఇలా ఆశ్వాసాలలో కథలు ఇచ్చి ఆ కథలను ఏ ఆశ్వాసంతో సంబంధం ఉండదు అని చెప్పి సరిగా జతపరచండి అంటాడు. అంటే ఈ మధ్యన అంతా అప్లికేషన్ మోడ్లో ఈ రకమైనటువంటి బిట్సే మనకి నెట్లో కానీ జేఆర్ఎఫ్ యూజీసీ నెట్లో కానీ జేఆర్ఎఫ్ వంటి ఎగ్జామ్స్లో కానీ అలాగే జేఎల్డిఎల్ వంటి ఎగ్జామ్స్లో కానీ డిఎస్సిలో కానీ అడగటం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మనం ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. అలాగే చూడాలి మిత్రులారా, ఎర్రన కీర్తించిన వారిని సరిగా గుర్తించండి. ఈ ఎర్రనను కీర్తించిన వారిని సరిగా గుర్తించండి అన్నాడు. చూడండి, ప్రతిభతో అరణ్య పర్వ శేషం చెప్పే చెవులు పండువులుగాక అని ఎర్రనను ఎవరు కీర్తించాడు? సకల భాషా విశారదుడువు, సాధు సమ్మతుడువు, నిత్య సంయమతివి అని ఎర్రనను ఎవరు కీర్తించారు? ఉన్నత సంస్కృతోక్తి పదంబుల కావ్యకర్తవై అని ఎర్రనను కీర్తించిన వారెవరు? మరి శంభుదాసుడా చిత్ర కవిత్వ వాగ్విభవ జృంభింతు గొల్చెద భక్తి యుక్తితోన్ అని ఎర్రనను కీర్తించింది ఎవరు అన్నాడు. అంటే ఇక్కడ ఎర్రనను కీర్తించిన వివిధ కవులను జతపరచండి అని ఇచ్చాం మనం. ప్రతిభతో అరణ్య పర్వశేషం చెప్పే చెవులు పండువులుగాక అని ఎర్రన గురించి ఈ మాట ఎవరన్నారు అంటే చదలవాడ మల్లన్ అన్నాడు విప్రనారాయణ చరిత్రలో. సకల భాషా విశారదుడువు, సాధు సమ్మతుడువు, నిత్య సౌమ్యమతివి మరి అని చెప్పి ఎర్రన గురించి ఈ మాట ఎవరన్నారు అంటే ఈ మాట ఎర్రన గురించి ప్రోలయ వేమారెడ్డి అన్నాడు. 2డి ఉన్నత సంస్కృతోక్తి పదంబుల కావ్యకర్తవై అని ఎర్రన గురించి మాట ఎవరన్నారంటే 3వది తన తాత ఎర్రపోత సూరి అన్నాడు. 4 శంభుదాసుడా చిత్ర కవిత్వ వాగ్విభవ జిమ్రింతు గొల్చెద భక్తి యుక్తితోనని ఎర్రన గురించి మాట ఎవరన్నారు అంటే పేరంరాజు జక్కన విక్రమార్క చరిత్రలో అన్నాడు. చూడాలి, ప్రతిభతో అరణ్య పర్వశేషము చెప్పే చెవులు పండువులుగాక అని ఎర్రన గురించి ఈ మాట చదలవాడ మల్లన విప్రనారాయణ చరిత్రలో అన్నాడు. మరి సకల భాషా విశారదుడువు, సాధు సమ్మతుడువు, నిత్య సౌమ్యమతివి అని ఎర్రను కీర్తించిన వారు ప్రోలయ వేమారెడ్డి.
మరి ఉన్నత సంస్కృతోక్తి పదంబుల కవ్యకర్తవై అని ఎర్రనను కీర్తించిన వాడు తన తాత అయినటువంటి ఎరపోత సూరి. అలాగే శంభుదాసుడా చిత్రకవిత్వ వాగ్విభవ జృంభింతు గొల్చెద భక్తియుక్తితోన్ అని ఎర్రనను పేరంరాజు జక్కన విక్రమార్క చరిత్రలో కీర్తించాడు. కాబట్టి ఈ రకంగా ఎర్రనను కీర్తించినటువంటి ఇతర కవులతో మన్ని సరిగా జతపరచండి అంటాడు. ఎర్రనను ఎవరెవరు ఏ రకంగా కీర్తించారనేది ఇటువంటి బిట్స్ అడుగుతున్నారు. కాబట్టి ఇందులో చూడండి ఆప్షన్ సి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్గా మనం ఇచ్చాం, చూసుకోవాలి. ఇక్కడ ఆప్షన్లు మీకు తెలియడం కోసం కింద మనకి రైట్ ఆన్సర్లు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత వీరేశలింగం పంతులు పింగళి లక్ష్మీకాంతం గారుల అభిప్రాయంలో ఎర్రన రచనల క్రమాన్ని మరి జతపరచండి అన్నాం. ఎర్రన రచనల క్రమాన్ని గుర్తించండి అన్నాం. మొదట రామాయణం రాశాడు, హరివంశం రాశాడు, తర్వాత హరివంశం తర్వాత అరణ్య పర్వశేషం రాశాడు, నృసింహ పురాణం రాశాడు. మరి వీరేశలింగం పంతులు అలాగే పింగళి లక్ష్మీకాంతం గారుల అభిప్రాయంలో ఎర్రన రచనల క్రమాన్ని గుర్తించండి అన్నాం. అలాగే అరణ్య పర్వశేషము, తర్వాత నృసింహ పురాణం, తర్వాత రామాయణం, చివరగా హరివంశం రాశాడు అని ఇచ్చాం. అలాగే హరివంశం మొదట రాశాడు, తర్వాత రామాయణం రాశాడు, తర్వాత నృసింహ పురాణం, చివరగా అరణ్య పర్వశేషం రాశాడు. అలాగే రామాయణం మొదట రాశాడు, తర్వాత అరణ్య పర్వశేషం రాశాడు, తర్వాత నృసింహ పురాణం, చివరగా హరివంశం రాశాడు. ఇలాగ ఎర్రన రచనల క్రమాన్ని వీరేశలింగం పంతులు పింగళి లక్ష్మీకాంతం గారుల అభిప్రాయంలో వారి అభిప్రాయంలో ఎర్రన రచనల క్రమాన్ని సరైన వరుస క్రమం గుర్తించండి అన్నాడు. మొదటి ఇందులో మరి రామాయణం మొదట రాశాడు, తర్వాత ఎర్రన వీరి అభిప్రాయంలో వీరేశలింగం పింగళి లక్ష్మీకాంతం అభిప్రాయంలో మొదట రామాయణం, తర్వాత హరివంశం, 3 అరణ్య పర్వశేషం, 4వది నృసింహ పురాణం రచించాడు. ఇది రైట్ ఆన్సర్. మిగిలిన అన్నివి కూడా రాంగ్ ఆన్సర్. అందుకే ఆప్షన్ ఏ అనేది సరైందని మనం ఇచ్చాం. మొదటిగా పింగళి లక్ష్మీకాంతం వీరేశలింగం పంతులు గారి అభిప్రాయంలో ఎర్రన మొదట రామాయణం రచించాడు, తర్వాత హరివంశం రాశాడు, తర్వాత అరణ్య పర్వశేషం రాశాడు, చివరిగా నృసింహ పురాణం రాశాడు. ఈ రామాయణము ఏదైతే ఉందో రామాయణము హరివంశం అనేవి ఎవరికి అంకితం ఇచ్చాడు అంటే ఈ 2 గ్రంథాలు, ఈ రామాయణము హరివంశం ఏవైతే ఉన్నాయో ఈ 2 మరి ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇచ్చాడు. అరణ్య పర్వశేషం అనేది ఎర్రన రచన అంటే నన్నయ్య తద్రచనయ్యక నన్నయ్య విడిచిపెట్టాడు కాబట్టి నన్నయ్య రచనలా రాసి దీన్ని రాజరాజ నరేంద్రుడు అనేవాడికి ఈ రాజరాజ నరేంద్రుడికి అంకితం ఇచ్చినట్లు చెప్పుకున్నాం. నృసింహ పురాణం అనేది ఏదైతే ఉందో ఈ నృసింహ పురాణాన్ని ఎర్రన ఎవరికి అంకితం ఇచ్చాడు అంటే అహోబిల నృసింహస్వామికి అంకితం ఇచ్చాడు. ఆల్రెడీ మనకి ఈ రచనల గురించి తెలుసు, ఈ పెద్ద విషయం ఏం కాదు. ఈ రామాయణం హరివంశం ప్రోలయ వేమారెడ్డికి, అరణ్య పర్వశేషం నన్నయ్య రచనలా రాసి దాన్ని రాజరాజ నరేంద్రుడికి అంకితం ఇచ్చాడు. నృసింహ పురాణం అహోబిల నృసింహస్వామికి అంకితం ఇచ్చాడు. ఇది తెలుగులో మొదటి క్షేత్ర మహత్య గ్రంథం, తెలుగులో మొదటి క్షేత్ర మహాత్మ్య, తెలుగులో మొట్టమొదటి క్షేత్ర మహత్య గ్రంథంగా కూడా నృసింహ పురాణం పేర్కొనబడింది. మరి కవిత్రయంలో రామాయణం రాసిన ఏకైక కవి ఎవరు అంటే కవిత్రయంలో రామాయణం రాసిన ఏకైక కవి మరి రాయని ఏకైక కవి ఎవరంటే నన్నయ్య. మరి రామాయణం రాయని ఏకైక కవి ఎవరంటే నన్నయ్య అవుతాడు. తిక్కన రామాయణం రాశాడు, ఎర్రన్ రాశాడు, కానీ ఎర్రన్ రామాయణం అలభ్యం. ఈ రకంగా వీరేశలింగం పంతులు పింగళి లక్ష్మీకాంతం గారి అభిప్రాయంలో ఇతని యొక్క రచనల క్రమం అడిగితే ఎర్రంది మొదట రామాయణం, తరువాత హరివంశం, 3 అరణ్య పర్వశేషం, 4 నృసింహ పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే చూడాలండి, ఎర్రన అరణ్య పర్వశేష భాగంలో లేని ఉపాఖ్యానాలు గుర్తించండి అన్నాడు. చూడండి, రామోపాఖ్యానం ఆప్షన్ ఆ ఏమిచ్చాడో రామోపాఖ్యానం, సావిత్రోపాఖ్యానం, ధర్మవ్యాధోపాఖ్యానం. ఇక్కడ ఇవన్నీ ఎర్రన నృసింహ పురాణంలో ఉన్నాయి. మరి మధుకైటబుల చరిత్ర, దుర్యోధనుడి ఘోషయాత్ర, యక్ష ప్రశ్నలు అన్నాం. మధుకైటబుల చరిత్ర, దుర్యోధనుడి ఘోషయాత్ర, యక్ష ప్రశ్నలు కూడా ఎర్రన అరణ్య పర్వశేష భాగంలో ఉన్నాయి. అలాగే ఇందుధరోపాఖ్యానం, హంసడెబకోపాఖ్యానం ఇవి ఇచ్చాడు. ఇవి ఎర్రన రచనల్లో లేవు. అరణ్య పర్వంలో సైంధవ పరాజయం ఉంది, ఇంద్రద్యుమ్నోపాఖ్యానం, వీహ్రిద్రోణోపాఖ్యానం ఇచ్చాం. ఇవి కూడా ఎర్రన రచనల్లో ఉన్నాయి. అంటే ఎర్రన రచనల్లో రామోపాఖ్యానం ఉంది, సావిత్రోపాఖ్యానం ఉంది, ధర్మవ్యాధోపాఖ్యానం ఉంది. ఇవన్నీ ఎర్రన రచనల్లో ఉన్నాయి.
తర్వాత 2 మధుకైటబుల చరిత్ర, దుర్యోధనుడి ఘోషయాత్ర, యక్ష ప్రశ్నలు కూడా ఉన్నాయి. అలాగే ఈ ఆప్షన్లో సైంధవ పరాజయం ఉంది, ఇంద్రద్యుమ్నోపాఖ్యానం ఉంది, వ్రీహిద్రోణోపాఖ్యానం ఉంది. ఇవన్నీ ఎర్రన రచనల్లో ఉన్నాయి. కానీ ఈ ఇందుధరోపాఖ్యానం ఒకటి, హంసడిపకోపాఖ్యానము ఎర్రన భారత అరణ్య పర్వశేషంలో లేవు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి అనేది సరికానిదిగా, లేనివి ఉపాఖ్యానాలుగా గుర్తుపెట్టుకోవాలి. చూడాలి, నాజన సోమనపై వెలువడిన గ్రంథాలు, వాటి రచయితల్ని సరిగా జతపరచండి అన్నాం మనం. సోముడు అనే విమర్శా గ్రంథం ఎవరు రాశారు? ఒకడు నాచన సోమన అనే గ్రంథం ఎవరు రాశారు? నాచన సోమన కావ్యానుశీలనం అనే గ్రంథం ఎవరు రాశారు? ఉత్తర హరివంశానికి పీఠిక ఎవరు రాశారని ఇచ్చాం. ఇక్కడ సోముడు అనే విమర్శా గ్రంథం చూడండి, ఇటువైపున పాకాల యశోదారెడ్డి, వేదుల కామేశ్వరరావు, వేలూరి శివరామశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ ఇచ్చాం. ఇక్కడ సోముడు అనే విమర్శా గ్రంథం ఎవరు రాశారు అంటే, ఈ సోముడు అనే విమర్శా గ్రంథము నాచన సోమన మీద వేలూరి శివరామశాస్త్రి రాశాడు. అలాగే ఒకడు నాచన సోమన అనే విమర్శా గ్రంథం విశ్వనాథ సత్యనారాయణ రాశారు. అలాగే నాచన సోమన కావ్యానుశీలనము అనే గ్రంథం వేదుల కామేశ్వరరావు గారు రాశారు. నాచన సోమన ఉత్తర హరివంశానికి పాకాల యశోదారెడ్డి గారు పీఠిక రాశారు. చూడండి, ఇక్కడ సోముడు అనే విమర్శా గ్రంథం అయితే వేలూరి శివరామశాస్త్రి, ఒకడు నాచన సోమన అనే గ్రంథం అయితే విశ్వనాథ సత్యనారాయణ గారు నాచన సోమన గురించే కాదు, అనేక మంది కవులని అనేక రకాలుగా వ్యాఖ్యానించారు. తన రామాయణ కల్పవృక్ష అవతారికలో ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి, తిక్కన శల్పంపు తెనుగుతోట, ఎర్రన్న సర్వమార్గేశ్చ విధాతృండు, అలాగే ఒకడు నాచన సోమన, అలాగే మనకి పోతన్న తెనుగుల పుణ్యపేటి, అలాగే శ్రీనాథుడు రసప్రసిద్ధ ధరాదుని, అలాగే విధంగా మనం చూసినట్లయితే రాయలు అన్యథా ప్రబంధాకరుడు అని ఇలా పోతన తన విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షంలో అనేక మంది కవులు అనేక రకాలుగా వ్యాఖ్యానించాడు. ఈ ఒకడు నాచన సోమన విమర్శా గ్రంథము నాచన సోమన మీద విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు. సోముడు విమర్శా గ్రంథం అయితే వేలూరి శివరామశాస్త్రి రాశారు. నాచన సోమన కావ్యానుశీలనం అనే గ్రంథం అయితే వేదుల కామేశ్వరరావు గారు రాశారు. ఉత్తర హరివంశానికి పీఠిక అయితే పాకాల యశోదారెడ్డి గారు రచించారు. కాబట్టి ఇక్కడ నాచన సోమన మీద వచ్చిన గ్రంథాలలో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ రైట్ ఆప్షన్గా మనము చూస్ చేసుకోవాలి. ఇది రైట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇలాగా వారి రచనల్ని, వారి మీద వచ్చిన పరిశోధనా గ్రంథాలు కూడా ఎవరెవరు రాశారు అనేది కూడా అడగడం జరుగుతుంది. ఇటువంటి బిట్స్ని మనము జాగ్రత్తగా పరిశీలించాలి. అలాగే చూడాలండి, నాచన సోమన గురించి పై ప్రముఖుల అభిప్రాయాలను సరిగా గుర్తించండి అన్నాం. చూడండి, అలికంబున అక్షిదాసిన సర్వజ్ఞుడు అని నాచన సోమన్ని ఎవరికి అన్నాడు? మరి ఎర్రన తెలుగులో ఆర్షకవి వర్గంలోని వాడు నాచన సోమనాథుడు ప్రబంధ వర్గము, నాచన సోమనాథునిది ప్రబంధ వర్గము అని ఎవరు పేర్కొన్నారు? నాచన సోమన పున్నమ నాటి చంద్రుడు కాకపోవచ్చును, కానీ నవమి నాటి చుక్కల రేడు అని ఎవరన్నారు? రసప్రవాహమున ఎర్రనిలోని బిగువు నిర్మలత నాచన సోమనలో లేవు అని ఎవరన్నారు? ఇక్కడ ఆప్షనల్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, జీవి సుబ్రహ్మణ్యం, చిన్నయ్య సూరి, పింగళ లక్ష్మీకాంతం ఇచ్చాం. చూడండి, అలికంబున అక్షిదాచిన సర్వజ్ఞుడు అని నాచన సోమను గురించి ఈ మాట ఎవరన్నారు అంటే, నాచన సోమను గురించి అలికంబున అక్షిదాచిన సర్వజ్ఞుడు అనేది పరవస్తు చిన్నయ్య సూరి అన్నాడు. తర్వాత ఎర్రన తెలుగులో ఆర్షకవి వర్గంలోని వాడైతే నాచన సోమన ప్రబంధ వర్గంలోని వాడు అని ఈ రెండోది ఈ మాట అన్నవాడు పింగళి లక్ష్మీకాంతం గారు అన్నారు. రెండోది. 3, నాచన సోమన పున్నమ నాటి చంద్రుడు కాకపోవచ్చు, కానీ నవమి నాటి చుక్కల రేడు. నాచన సోమన పున్నమి నాటి చంద్రుడు కాకపోవచ్చును, కానీ నవమి నాటి చుక్కల రేడు అని ఈ మూడోది ఎవరన్నారు అంటే నాచన సోమన గురించి జీవి సుబ్రహ్మణ్యం అన్నాడు. రసప్రవాహమున ఎర్రనిలోని బిగువు, నాచన సోమనలో నిర్మలత నాచన సోమనలో లేవు అని ఈ మాట నాచన సోమన గురించి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అన్నాడు. చూడండి, అలికంబున అక్షిదాచిన సర్వజ్ఞుడు అని నాచన సోమన గురించి ఈ మాట అన్నవాడు పరవస్తు చిన్నయ్య సూరి. ఇది రైట్. అలాగే మరి ఎర్రనలో తెలుగులో ఆర్షకవి వర్గం వాడు వాడితే నాచన సోమనాథుడు ప్రబంధ వర్గం వాడు అని ఈ ఏదైతే ఉందో రెండోది ఈ మాట పింగళి లక్ష్మీకాంతం గారు అన్నారు. 3, నాచన సోమన పున్నమి నాటి చంద్రుడు కాకపోవచ్చు, కానీ నవమి నాటి చుక్కల రేడు అని ఈ మాట జీవి సుబ్రహ్మణ్యం గారు అన్నారు.
మరి రసప్రవాహమున ఎర్రనలోని బిగువు నిర్మలత, ఈ ఎర్రనలోని బిగువు నిర్మలత నాచన సోమన ఎడలేవు అన్నవారు ఈ మాట రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అన్నారు. అంటే ఈ రకంగా నాచన సోమన గురించి అతన్ని కీర్తించిన వివిధ కవులని ప్రశంసించండి, ఇలాంటి గుర్తించండి అంటాడు. ఇందులో సి ఆప్షన్ మనము కరెక్ట్ ఆప్షన్గా తీసుకోవాలి. తర్వాత భాస్కర్ రామాయణ కవులు వారి బిరుదులను సరిగా జతపరచండి అన్నాం. చూడండి, హులిక్య భాస్కరుడు, అలాగే మల్లికార్జున భట్టు, అలాగే కుమార రుద్రదేవుడు, అయ్యలార్యుడు, ఈ నలుగురు కలిసి భాస్కర రామాయణం అనేది రాశారు. తెలుగులో మొదటి భాస్కర రామాయణం, తెలుగులో తొలి తెలుగు మొదటి చెంపు రామాయణంగా పేరు పొందింది. తెలుగులో మొదటి చెంపు రామాయణం ఏది అంటే భాస్కర రామాయణం. తెలుగులో పుత్రమిత్ర శిష్య సమేతంగా రాసిన రామాయణం కూడా భాస్కర రామాయణం. తెలుగులో బహుకర్తృత్వం, ఈ బహుకర్తృత్వం అంటే ఎక్కువ మంది రచయితలు ఉన్నారు, బహుకర్తృత్వమైన రామాయణం కూడా ఏది అంటే భాస్కర రామాయణం. తెలుగులో మొదటి చెంపు రామాయణం భాస్కర రామాయణమే, పుత్రమిత్ర శిష్య సమేతంగా రాసిన రామాయణం భాస్కర రామాయణమే, తెలుగులో బహుకర్తృత్వమైన రామాయణం కూడా భాస్కర రామాయణమే. అయితే ఈ భాస్కర రామాయణాన్ని ఇతడు హులిక్కి భాస్కరుడు ప్రధానంగా ఎవరి ప్రేరణ అంటే సాహిని మారణ అనేవాడికి అంకితం ఇచ్చాడు, అతని ప్రేరణతో రచించి. అయితే ఇక్కడ చూడండి, హులిక్కి భాస్కరుడికి ఉన్న బిరుదు ఏంటి అని అడిగాం. చూడండి, ఉభయ భాషా కవితా విశారదుడు అని ఇచ్చాం. మల్లికార్జున భట్టు, తర్వాత కుమార రుద్రదేవుడు, అయ్యలార్యుడు, ఈ నలుగురు భాస్కర రామాయణ కవులు. ఉభయ భాషా కవితా విశారదుడు అనే బిరుదు ఎవరికి ఉంది వీరిలో? సకల భాష విశారదుడు సారస్వత భట్టభానుడు, శారదా ముకురాయమాన అనే బిరుదు ఎవరికి ఉంది? మరి అష్టభాష కవిమిత్రుడు అనే బిరుదు ఎవరికి ఉంది? సకల సుఖ విజన వినుతుడు అనే బిరుదు ఎవరికి ఉందని అడిగాం. చూడండి, హులిక్కి భాస్కరుడికి ఉన్న బిరుదు ఏంటి అంటే సకల సుఖ విజన వినతుడు అనే బిరుదు ఉంది. రెండు, మల్లికార్జున భట్టుకి ఏముంది అంటే మల్లికార్జున భట్టుకి అష్టభాషా కవిమిత్రుడు అనే బిరుదు ఉంది. అష్టభాషా కవిమిత్రుడు అంటారు. సకల సుఖ విజన వినతుడు అనే బిరుదు తన గురించి తాను ఎవరు చెప్పుకున్నారు అంటే హులిక్కి భాస్కరుడు. కాబట్టి హులిక్కి భాస్కరుడిది సకల సుఖ విజన వినతుడు అనే బిరుదు. మల్లికార్జున భట్టు ఎవరైతే ఉన్నాడో సాక్షాత్తు హులిక్కి భాస్కరుడి కుమారుడు, అతనికి అష్టభాషా కవిమిత్రుడు అనే బిరుదు ఉంది. మరి మూడోది కుమార రుద్రదేవుడు అనేవాడు ఉన్నాడు. ఈ కుమార రుద్రదేవుడికి ఏ బిరుదులు ఉన్నాయి అంటే చూడండి, కుమార రుద్రదేవుడికి సకల భాషా విశారదుడు అనే బిరుదు, సారస్వత భట్టభానుడు అనే బిరుదు, శారదా ముకురాయమాన అనే బిరుదు ఉన్నాయి. కాబట్టి సకల భాషా విశారదుడు, సారస్వత భట్టభానుడు, శారదా ముకురాయమాన అనే బిరుదులు ఇతనుకున్నాయి. చివరిగా కుమార రుద్రదేవుడి తర్వాత అయ్యలార్యుడు అనేవాడికి ఏ బిరుదు ఉంది అంటే ఉభయ భాషా కవితా విశారదుడు అనే బిరుదు అయ్యలార్యుడికి ఉంది. కాబట్టి ఉలిక్కి భాస్కరుడికి సకల సుఖ విజన వినుతుడు అని, మరి మల్లికార్జున భట్టుకి అష్టభాషా కవిమిత్రుడని, అలాగే కుమార రుద్రదేవుడికి సకల భాషా విశారదుడు, సారస్వత భట్టభానుడు, శారదా ముకురాయమానుడు అనే బిరుదులు ఉన్నాయి. అయ్యలార్యుడికి ఉభయ భాషా కవితా విశారదుడు అనే బిరుదు ఉంది. ఇందులో మల్లికార్జున భట్టు ఉలిక్కి భాస్కరుడికి కుమారుడైతే, మరి కుమార రుద్రదేవుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో అతడు శిష్యుడు, ఆ తర్వాత అయ్యలార్యుడు అనేవాడు మిత్రుడు. ఇతని పూర్తి పేరు అయ్యలార్యుడిది శాకల్య అయ్యలార్యుడు అంటారు. ఇతన్ని శాకల్య అయ్యలార్యుడు, ఇంటి పేరు శాకల్య. ఈ రకంగా ఈ బిరుదులు మనం ఏవైతే ఉన్నాయో ఇందులో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆప్షన్గా మనం చూస్ చేసుకోవాలి. ఇలా బిరుదులు ఇచ్చి సంబంధిత కవులతో జతపరచండి అని అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే భాస్కర రామాయణానికి సంబంధించి సరికాని వ్యాఖ్య ఏది గుర్తించండి అన్నాడు. చూడండి, భాస్కర రామాయణ కవులు వాడిన ఛందో భేదాలు 21 అన్నాం. ఇది భాస్కర రామాయణంపై ప్రత్యేక పరిశోధన చేసింది రవ్వ శ్రీహరి అన్నాం. భాస్కర రామాయణ పరిష్కర్త భాగవతుల మార్కండేయ శర్మ అన్నాం. భాస్కర రామాయణంలో ఉలిక్కి భాస్కరుడు రచన నాటకీయంగా ఉందన్నవారు చాగంటి శేషయ్య అన్నాం. భాస్కర రామాయణం కవులు వాడిన ఛందో భేదాలు 21 అనేది ఇది తప్పు. ఎందుకంటే భాస్కర రామాయణ కవులు వాడిన ఛందో భేదాలు కేవలం 17. భాస్కర రామాయణం మీద ప్రత్యేక పరిశోధన రవ్వ శ్రీహరి చేశారన్నాం, ఇది రైటే. భాస్కర రామాయణాన్ని పరిష్కరించింది ఎవరు అంటే
భాగవతుల మార్కండేయ శర్మ, ఇది రైటే. భాస్కర్ రామాయణంలో ఉలిక్కి భాస్కరుడి రచన నాటకీయంగా ఉంది అని చాగంటి శేషయ్య అన్నారు, తప్పు. ఈ మాట అన్నవారు ఎవరు అంటే చాగంటి శేషయ్య కాదు, ఈ మాట శేషాద్రి రమణ కవులు అన్నారు. శేషాద్రి రమణ కవులు అన్నారు. భాస్కర్ రామాయణంలో ఉలిక్కి భాస్కరుడు రచన నాటకీయంగా ఉందని శేషాద్రి రమణ కవులు అన్నారు. కాబట్టి ఇక్కడ వాడిన ఛందోభేదాలు 21 కాదు 17. కాబట్టి ఆప్షన్ ఆ అనేది రాంగు. అలాగే భాస్కర్ రామాయణంలో ఉలిక్కి భాస్కరుడు రచన నాటకీయంగా ఉందన్నవారు చాగంటి శేషయ్య కాదు, శేషాద్రి రమణ కవులు. ఈ కరెక్ట్ కాదు. అంటే ఆ ఈ అనేవి సరికావు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి అనేది ఆ ఈ సరికావు అనే దాన్ని మనము కరెక్ట్గా ఎంచుకోవాలి. భాస్కర్ రామాయణం మీద ప్రత్యేక పరిశోధన రవ్వా శ్రీహరి చేశారు, కరెక్టే. భాస్కర్ రామాయణ పరిష్కర్త భాగవతుల మార్కండేయ శర్మ, ఇది కరెక్టే. కానీ వాడిన ఛందోభేదాలు 21 కాదు 17. అతన్ని ఉలిక్కి భాస్కరుడు భాస్కర్ రామాయణంలో ఉలిక్కి భాస్కరుడు రచన నాటకీయంగా ఉందన్నవారు శేషాద్రి రమణ కవులు. అంటే ఆ ఈ అనేవి రాంగ్ ఆన్సర్లు. కాబట్టి అందుకే ఆప్షన్ డి అనేది మనం రైట్ ఆప్షన్గా పెట్టుకోవాలి, గుర్తుపెట్టు. అలాగే చూడాలండి, భాస్కర్ రామాయణంలో లేని అవాల్మీకి అంశాన్ని గుర్తించండి అన్నాడు. చూడండి, తార రాముణ్ణి శపించిన వృత్తాంతం ఇది భాస్కర్ రామాయణంలో ఉంది. మరి అవాల్మీకమైన సీత జనన వృత్తాంతము ఇది కూడా భాస్కర్ రామాయణంలో ఉంది. మరి విభీషణుడి భార్య శరమ హనుమంతుడి క్షేమ వార్తని సీతకు చెప్పటం ఇది కూడా ఉంది. ఇంద్రుడు కోడై కూయడము అన్నాం, ఇది లేదు, గుర్తుపెట్టుకోండి. భాస్కర్ రామాయణంలో తార వాలి ఎవరు? వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. ఈ వాలి సుగ్రీవులు ఎవరైతే ఉన్నారో వీరు అన్నదమ్ములు. ఈ వాలి యొక్క భార్య ఎవరు అంటే తార, సుగ్రీవుని యొక్క భార్య ఎవరు అంటే రుమ. ఈ సుగ్రీవుడి భార్య రుమని వాలి ఎత్తుకెళ్ళి అత్యాచారం చేసి బంధించాడు. అన్నతో పోరాడేంత శక్తి సామర్థ్యాలు వాలిలో అంటే సుగ్రీవుల్లో లేవు. సీతాన్వేషణ కోసం రాముడు లంకకు అంటే మనకి ఆ వానర సైన్యంలో సామ్రాజ్యంలోకి వచ్చేటప్పుడు సుగ్రీవుడు రాముడి పాదాల మీద పడి, రామా నీవు నాకు అభయం ఇస్తేనే నేను లేస్తాను అన్నాడు. సరే నాయన అభయం ఇస్తాను, నీకే కష్టం వచ్చింది చెప్పంటే, ఇదిగో నా భార్యని ఆ అన్న ఎత్తుకెళ్ళి మా అన్న వాలి ఎత్తుకెళ్ళి బంధించాడు, అత్యాచారం చేసి అందరు ఉంచుకున్నాడు, ఎలాగైనా ఆమె నిడిపించి నాకు తెచ్చి ఇవ్వాలి. మరి ఆ సందర్భంలో మాట ఇచ్చాడు కాబట్టి రాముడు వాలితో యుద్ధం చేశాడు. యుద్ధం చేసేటప్పుడు సుగ్రీవుడు ఒక మాట అంటాడు, నా అన్నలో ఆకర్షణ అనే శక్తి ఉంది, మా అన్నతో ఎవరైనా ఎదురుగా నించుని పోరాటం చేస్తే వారిలో ఉన్న శక్తిని పీల్చేస్తాడు మా అన్న, ఈ జాగ్రత్త అని వాలికి చెప్తే అందుకే చెట్టు చాటు నుంచి బాణం వేసి చంపుతాడు. అందుకు నా భర్తను అన్యాయంగా చంపేసామని కోపంతో తార రాముణ్ణి శపిస్తుందన్నమాట, శపించిన వృత్తాంతం ఇది భాస్కర్ రామాయణంలో ఉంది. మరి అవాల్మీకమైన సీత జనన వృత్తాంతం, వాల్మీకి రామాయణంలో సీత జనన వృత్తాంతం గురించి అంత స్పష్టంగా రాయలేదు. అయితే ఈ అవాల్మీకమైన సీత జనన వృత్తాంతం భాస్కర్ రామాయణంలో ఉంది. విభీషణుడి యొక్క భార్య శరమ అని ఆమె హనుమంతుడి క్షేమవార్తని సీతకు చెప్పడం కూడా భాస్కర్ రామాయణంలో ఉంది. మరి ఏం లేదయ్యా భాస్కర్ రామాయణంలో అంటే ఈ ఇంద్రుడు కోడై కూయడం అనేది లేదు. కాబట్టి ఇది రాంగు. కాబట్టి ఆప్షన్ ఈ అనేది సరికాదు, సరైనది అని మనము ఇక్కడ లేని అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అనేది సరికాదు. ఈ సరైనది అంటే ఇందులో లేదు అని అర్థం అన్నమాట. ఈ రకంగా ఎర్రని యుగం గురించి ఎవరైనా మనము ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో మనం ప్రతి చాప్టర్ ప్రాచీన సాహిత్యం కానీ, ఆధునిక సాహిత్యం కానీ, విమర్శ కానీ, భాషాశాస్త్రం కానీ, బాల వ్యాకరణం కానీ, స్కూల్ టెక్స్ట్ బుక్స్ కానీ, అలాగే జనరల్ గ్రామర్ కానీ, అదే ఏ అంశమైనా సరే వీలైనంత లోతుగా చాలా అద్భుతంగా వివరణ చేస్తూ మనం ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఖచ్చితంగా కావాలనుకుంటే మిత్రులారా, మన యాప్ శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ అనే యాప్ ఏదైతే ఉందో శ్రీ గాయత్రి అకాడమీని ఇచ్చామో, శ్రీ గాయత్రి తెలుగు, ఈ శ్రీ గాయత్రి తెలుగు అనే అకాడమీ అని పేరు గూగుల్లో మన ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఎగ్జామ్ సిరీస్ ఆన్లైన్ క్లాసులు రెండూ కలిపి మనం అందరికీ 4999కే 1 year వ్యాలిడిటీతో ఇస్తున్నాము. పూర్తి వీడియో క్లాసులు, దాంతోపాటు ఎగ్జామ్స్ కూడా అత్యంత ప్రామాణికమైన ఎగ్జామ్స్ చాప్టర్ వైజ్గా మనం ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఒక 10,000 పైన బిట్లు ఇందులో మీకు ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఖచ్చితంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే పర్చేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. అన్నా తెలుసు కదా ఇంకోటి పెడదాం.